ఇలా ఇప్పుడు పొత్తులో వస్తున్నారు కదా! ఏపీ ఏమైనా డెవలప్ అవుతదంటారా? వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా మనం? పొత్తులో ఏపీ డెవలప్ అయితే ఆయన మన చంద్రబాబు గారు అయితే మాక్సిమం డెవలప్మెంట్ మీదే ఆయన చూస్తారు డెవలప్మెంట్ చేయడానికి అందుకు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే, పవన్ కళ్యాణ్ గారి పొజిషన్ ఏంటి? మరి బీజేపీ నుంచి పురంధేశ్వరి గారు ఉన్నారు కదా! ఉమ్. తనకి ఏ పొజిషన్ ఇచ్చే ఛాన్స్ ఉందంటారు? పురంధేశ్వరి గారికి అయితే తెలీదు. బీజేపీలో పొజిషన్ అయితే పవన్ కళ్యాణ్ గారికి మంచి పొజిషన్ వచ్చింది అనుకుంటున్నా. సెంట్రల్లో కూడా మంచి ఏదైనా ఏదో ఒకటి ఆంధ్రాకి అయితే మంచి కంపెనీస్ కానీ డెవలప్మెంట్ చేస్తే ఎవరు చేస్తే అదే మంచిది. ఓకే. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా! గెలిచే ఛాన్స్ ఏమైనా యా, ఉందంటారా? పక్కా గెలుస్తారు. 50K ప్లస్ మెజారిటీ అయితే గెలుస్తారు అనుకుంటున్నారు అందరూ. ఓకే. వంగవీటి గీత గారు కూడా ఉన్నారు. తెలీదండి. ఎంపీ వైసీపీ క్యాండిడేటా? ఎక్కడ? పిఠాపురం. పిఠాపురం. ఓకే. సో అక్కడ నుంచి ఆమె పైన పవన్ కళ్యాణ్ గారిని మెజారిటీతో గెలిపించుకునే ఛాన్స్ ఉందంటారా? నో ఛాన్స్ అండి. అక్కడ పోయినసారి నెక్ టు నెక్ ఫైట్ ఇచ్చారనుకుంటా జేఎస్పీ సైడ్ నుంచి. ఈసారి డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు దిగుతున్నారంటే మామూలు విషయం కాదు. పక్కా పవన్ కళ్యాణ్ 50K ప్లస్ మెజారిటీ అయితే గెలుస్తారు. ఓకే. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి కాకుండా లాస్ట్ టైం భీమవరం నుంచి చేశారు కదా! సో మళ్ళీ ఇప్పుడు భీమవరం నుంచి వస్తే ఎలా ఉంటది పబ్లిక్ రియాక్షన్? భీమవరం నుంచి వస్తే ఏమో చెప్పలేమండి. అక్కడ మళ్ళీ 50-50 ఛాన్సెస్. ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి ఈస్ట్ వెస్ట్లో వాళ్ళు ఛాన్స్ తీసుకోకుండా కాపు సమాజ వర్గం ఎక్కడుందో అక్కడ నుంచి పోటీ అంటే చేయడానికి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి కాపు ఓట్లే పడతాయి అంటారా? లేకపోతే మిగతా క్యాస్ట్ ఓట్స్ కూడా పడే ఛాన్స్ మిగతా ఉందా? అన్ని పడతాయి. బట్ ఎక్కడైతే వీళ్ళ సామాజిక వర్గం ఉందో అదే బెస్ట్ అని చెప్పి ఆయన రిస్క్ తీసుకోకుండా వెళ్తున్నారు. ఓకే. టీడీపీ వాళ్ళే ఇప్పుడు అనౌన్స్మెంట్ తర్వాత చాలా రచ్చ చేశారు. అట్లాంటి రచ్చలో పవన్ కళ్యాణ్ కి మద్దతు దొరుకుతుంది అంటారా? దేని గురించి రచ్చ? అంటే మాకు టీడీపీ నుంచి పోరాడిన వాళ్ళకి ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నుంచి ఇవ్వడం కరెక్ట్ కాదు. టీడీపీలో బాబు గారు అన్యాయం చేశారు మా క్యాండిడేట్ కి అని చెప్పి అక్కడ వాళ్ళు ప్రజలు అన్నారు. సో ఆ టైంలో అలాంటి సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ గెలిచే ఛాన్స్ అసలు మద్దతు వస్తుంది అంటారా? ప్రస్తుతానికి గవర్నమెంట్ కి యాంటీగా ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకున్న వన్ అండ్ ఓన్లీ ఛాన్స్ జేఎస్పీ టీడీపీ అలయన్స్ కి ఓటు వేయడం మాత్రమే. దాని మూలంగా ఇంకా టీడీపీ నుంచి ఏదైనా ఓట్ పర్సంటేజ్ కొంచెం వెళ్తే వెళ్ళొచ్చేమో కానీ అది గవర్నమెంట్ వ్యతిరేకత ఓట్ షేర్ మాత్రం వీళ్ళకి పడే ఛాన్స్ ఉంది. దీంతో పాటు ఇంకా మిగతా న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు కదా వాళ్ళ షేర్. లాస్ట్ ఏపీ ఏమైనా డెవలప్ చేసిందా రోజు నగరి నియోజకవర్గం? నగిరి నియోజకవర్గం అంత డెవలప్మెంట్ అయితే చేయలేదు. మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు అక్కడే, దగ్గరలోనే వాళ్ళ విలేజ్. వాళ్ళని చెప్పడం ఏంటంటే మున్సిపల్ మన గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదైనా పార్క్స్ కానీ ఏదైనా మంచి మంచి డెవలప్మెంట్స్ అయితే ఏం జరగలేదు ఇప్పుడు దాకా అని చెప్పారు అందరూ. ఆ నియోజకవర్గం నుంచి ఓవరాల్ గా ఏపీలో నెక్స్ట్ గవర్నమెంట్ ఏది ఫామ్ అవుతుంది? నేనైతే టీడీపీ బీజేపీ జేఎస్పీ అలయన్స్ అనుకుంటున్నాను.